ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదేంటి? అమ్మయ్యా, బాక్స్ దొరికింది. ఎలాగైనా దీన్ని తీసుకెళ్లి బెనర్జీకి ఇచ్చేయాలి. ముందు వాడిని వదిలించుకోవాలి. అసలు ఈ బాక్స్ లో ఏముంది? ఇదేదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంది. అందుకే ఇందిరాగారు దీన్ని జాగ్రత్తగా భద్రపరిచుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ టెర్రరిస్టులతో సంబంధం ఉన్న బెనర్జీ లాంటి వాళ్ళ చేతుల్లో పడితే వాళ్ళు ఏం చేస్తారో? అది దేశానికి ప్రమాదం. ఇప్పుడెలా? నాకు బాక్స్ కావాలి. అది ఇస్తావా లేదా? లేదంటే ఇక్కడికిక్కడే నీ బిడ్డని చంపి పడేస్తాను. నీకిదే లాస్ట్ వార్నింగ్. బాక్స్ ఇచ్చావా? సరే సరే, లేదంటే నీ ఇంటిని బాంబు పెట్టి లేపేస్తాను. మొత్తం అందరూ తునాతునకలైపోతారు. ఈ బాక్స్ తీసుకెళ్ళివ్వకపోతే వాడింట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నాడు. ఇస్తేనేమో దేశానికి ప్రమాదం, ఇవ్వకపోతే ఈ కుటుంబానికి ప్రమాదం. ఇప్పుడేం చేయాలి? ముందు ఈ విషయం పోలీసులతో చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందజేస్తే వాళ్లే చూసుకుంటారు. ఈ బాక్స్ గురించి బెనర్జీ నన్ను బెదిరిస్తున్నాడు అని పోలీసులతో చెప్తే బెనర్జీతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తారేమో. వాళ్ళకలా చెప్పకూడదు.
హలో, ఎవరు? నేను సార్ మీరాని. ఏమేరా? అదే సార్, మేజర్ అర్జున్ ప్రసాద్ గారి ఇంట్లో నర్స్గా పనిచేస్తూ ఉంటాను కదా. తీవ్రవాదులతో సంబంధం ఉందని అరెస్ట్ అయిన అమ్మాయివా? చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఒకరు నాకు ఫోన్ చేసి ఈ ఇంట్లో ఉన్న బాక్స్ తీసుకురమ్మని భయపెడుతున్నారు సార్. ఏంటా బాక్స్? ఏముంది అందులో? అది ఈ బాక్స్లో మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఆయన మాజీ మేజర్ కదా, ఆయనకి చెప్పొచ్చు కదా. లేదు సార్, ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఫోన్ చేశాను సార్. సరే, మేమున్న లొకేషన్ నీకు షేర్ చేస్తాను. ఆ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వు. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఇంకొక విషయం సార్, నాకు బెనర్జీకి టెర్రరిస్టులకి ఎలాంటి సంబంధం లేదు సార్. నేను అమాయకంగా ఇరుక్కుపోయాను సార్. నన్ను నమ్మండి సార్. ముందు ఆ బాక్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వమ్మా. ఆ తర్వాత నీకు వాళ్ళకి సంబంధం ఉందో లేదో మేము ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్, ఉంటాను. హలో, బాక్స్ దొరికిందా? దొరికింది. ఇంకా ఏం చేస్తున్నావు మరి? తీసుకొస్తున్నావా లేదా? అది సార్, ఏయ్, మళ్ళీ మాట మార్చుకో. ఇప్పుడు నువ్వు ఆ బాక్స్ తీసుకురాకపోతే తెల్లారేసరికి నీతో సహా నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. అయ్యో లేదు సార్, నేను తీసుకొస్తాను. ఈ బాక్స్ గురించి పోలీసులతో చెప్పాను. ఈ బాక్స్ బెనర్జీకి ఇస్తానని వాడికి చెప్పాను. ఇప్పుడు వాణ్ణి ఏదో ఒక రకంగా ఇరికించాలి. ఆకాష్ మీద విక్రాంత్ అటాక్ చేశాడంటే నాకు తెలిసి విక్రాంత్ తమ్ముడు సత్యకి స్పృహ వచ్చుంటుంది. వాడు నా గురించి చెప్పుంటాడు. అందుకే నేననుకుని ఆకాష్ని అటాక్ చేసి ఉంటాడు. ఆ సత్య వల్ల అహల్యకి తిరట్టుంది. ఎలాగైనా అహల్యని కాపాడుకోవాలి. అహల్య మీరేలాగా నటిస్తున్నారు కాబట్టి తనకి సత్య గురించి చెప్పలేను. నేనే జాగ్రత్తగా ఉండి అహల్యకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి.